వెల్కమ్ టు టాక్ షో విత్ అరవింద్ కొల్లి. ఢిల్లీ గద్దెపై 5 ఏళ్ల తెలుగు ప్రధాని పివి నరసింహారావు. తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి, తెలుగు ఆచార వ్యవహారాలకి నిలువైన విగ్రహమైన పివి నరసింహారావు ఒక పక్కన వివాదాలకి కేంద్ర బిందువుగా, అదే సందర్భంలో భారతదేశాన్ని సమగ్రమైన అభివృద్ధి దిశగా నడిపిన నేతగా వివిధ కోణాలు ఉన్నాయి ఆయనలో. వీటన్నిటితో పాటు ఆయనలో ఉన్న సారస్వత కోణం అత్యంత ముఖ్యమైనది. ఇవన్నీ ఒక భాగమైతే ఆయన కుటుంబం ఆయన గురించి ఏమనుకుంటోంది? ఒకవైపు పివి నరసింహారావు 100 సంవత్సరాల వేడుకలు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో అసలు ఆయన కుటుంబం ఏమనుకుంటోంది? ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం ప్రభాకర్ రావు గారు. నమస్కారం అండి. నేను ఇంట్రొడక్షన్లో చెప్పింది మీ నాన్నగారి గురించి ఏమైనా విభేదిస్తారా? వేధించడానికి ఏముందండి దాంట్లో? ప్రధానమంత్రి, ఎవ్రీబడి ఈజ్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ దేర్ ఓన్ వ్యూ, నథింగ్ రాంగ్ ఇన్ దట్. భారతదేశాన్ని పివి నరసింహారావు ముందు, పివి నరసింహారావు తర్వాత అని చెప్పాలన్నంత బలమైన ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు అంటారు ఖచ్చితంగా మీ నాన్నగారు. ఎట్లా మీరు దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు 1947 ఆగస్ట్ 15 మన కంట్రీ ఫ్రీ అయిపోయింది అని తెలిసింది. బ్రిటిష్ ప్రభుత్వం నుండి మనకు ఫ్రీడమ్ వచ్చింది. అలాగే 91లో ఎకనామిక్ ఫ్రీడమ్ తెచ్చింది పివి నరసింహారావు గారు. ఆ 5 సంవత్సరాల్లో జరిగినంత పని బహుశా అంతకుముందు కానీ తర్వాత కొంత జరిగినా అంతకుముందు మాత్రం ఇప్పుడు జరగలేదు. కాబట్టి 5 సార్లు మోస్ట్ ఈవెంట్ఫుల్ టైం పోస్ట్ ఇండిపెండెన్స్ ఏదైనా ఉందంటే 91 to 96 అని అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇఫ్ సంబడి సిట్స్ డౌన్ టు రైట్ ద హిస్టరీ ఆఫ్ పోస్ట్ ఇండిపెండెన్స్, అది 2 భాగాలుగా రాయాల్సిందే. ఒకటి పివి గారి ముందు, పివి గారి తర్వాత అని. అండ్ ఎకనామిక్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక కొత్త ఎడిఫైస్ తయారు చేసింది పివి నరసింహారావు గారు. అందులో సందేహం. ఒకవైపు సైనిక బలాన్ని పెంచారు, మరోవైపు ఆర్థిక అవసరాలని కోసం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు, పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. వీటన్నిటి నేపథ్యంలో పివి నరసింహారావు గారిలో కుటుంబాన్ని మిస్ అయ్యాననే ఫీలింగ్ చివరి దశలో కనిపించింది అంటారు. నిజమేనా? మీకు ఏమన్నా అనిపించింది అట్లా? అలా ఏం లేదండి. ఆయన గురించి తెలిసిన వారు అంటే దగ్గర మేము ఆయన చూసాం కాబట్టి, ఆయనే అన్ని ఉద్వేగాలకి అతీతంగా ఉన్న వ్యక్తి. ఎప్పుడూ పని తప్ప ఇంకోటి ఏం ఆలోచించిన వ్యక్తి కాదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడూ చేసే పని ప్రజలకి దానివల్ల మేలు కలగాలి, దానివల్ల మంచి జరగాలి అని ఆలోచించిన వ్యక్తి. ముఖ్యంగా సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న వాళ్ళకి మంచి జరగాలి అనేది ఆయన ధ్యాస. జీవితాంతం ఆయన మొత్తం 62లో ప్రారంభమైంది ఆయన ఎకనామిక్ రిఫార్మ్స్, జిఎల్ రిఫార్మ్స్తో ప్రారంభమైనది. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అని, భూ సంస్కరణలని, అలాగే లుకిస్ట్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇలాగే ఆర్థిక సంస్కరణలు, ఇలా ఏది చేసినా ఆయన ఆలోచన మాత్రం ఒకటే. ఏమిటంటే నేను చేసే పని ద్వారా సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న వ్యక్తికి ఏ స్థాయిలో మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, అంతే తప్ప ఆయన గురించి ఆయన ఎప్పుడు ఆలోచించుకోలేదు. ఆయన కుటుంబం గురించి ఎప్పుడు పెద్దగా ఆయన ఏమవుతుంది నా తర్వాత అని ఇప్పుడు ఆయన ఆలోచించింది లేదు. చేసే పని అది తామరాకు మీద నీటి బొట్టులో ఎప్పుడు చెప్తుంటాను నేను ఈ మాట. ఆ స్థాయిలో ఆయన పనిచేశారు తప్ప, అంటే అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ ఆ పని చేశారు. ఇంకోటి ఆసక్తికరమైన విషయం చెబుతాను మీకు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఎవరో ఇలాగే జర్నలిస్ట్ వచ్చి అడిగారు అన్నమాట, 70 సంవత్సరాలు మీకు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఒక పక్క లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగాలేదు పంజాబ్లో కానీ, అస్సాంలో కానీ, అదొక ఇష్యూ అయితే, ఎకానమీ ఈజ్ ఇన్ డోల్డ్రమ్స్. ఒక పక్క మండలి ఇష్యూ ఉంది, ఇంకో పక్క మస్జిద్ ఇష్యూ ఉంది. ఇవన్నీ ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని ఎలా ప్రధానమంత్రి పదవిని మీరు స్వీకరించారు? ఇది ముళ్ళ కిరీటం కాదా అని చాలా చక్కగా ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పింది ఒకటే,
బ్రదర్ పివి గారు, ఇట్స్ క్లాసికల్ రిప్లై నా ఉద్దేశం. సెట్ ఐ యాడ్ లైఫ్ టు మై ఏజ్, నాట్ ఏజ్ టు మై లైఫ్. ఆయన వారండి ఏంటంటే ప్రతిరోజు ఐ లుక్ అట్ మై ప్రాబ్లమ్స్ అండ్ మై ఛాలెంజెస్ ఆఫ్ టుమారో రేపేం జరగబోతుంది అన్న దాని గురించే నేను ఆలోచిస్తాను తప్ప ఐ డోంట్ అలౌ ఫ్యూచర్ ఆర్ పాస్ట్ టు క్లౌడ్ మై ప్రజెంట్ అని చాలా చక్కగా చెప్పారు. అండ్ ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాలెంజ్. కాబట్టి ఆ ఛాలెంజ్ని ఎలా ఎదుర్కోవాలి, దానికి పరిష్కార మార్గాలు ఎలా సూచించాలి, ఎలా నేను దాని మీద ప్రయత్నం చేయాలి అంతే తప్ప దానివల్ల ఇంకేదో అవుతుందనో, ఏదో ఫలాపేక్ష ఉంటుందనో, నాకేమవుతుంది, నా పిల్లలకి ఏమవుతుంది, నా కుటుంబానికి ఏమవుతుంది, నా తరతరాలకి ఏమవుతుంది ఎప్పుడు ఆలోచించేవాడిని కాదు. కాబట్టి ఆయన వీటన్నిటికీ అతీతంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆ దృష్టికోణంలోనే మనం ఆయన చూడాలి. ఇటువంటి ఉన్నతమైనటువంటి ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి అని మీరు ఏదైతే మీ నాన్నగారి గురించి భావిస్తున్నారో ఆయన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, అంటే ఒక్కటి ఆప్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆయన్ని ఉత్తమ తండ్రిగా చూస్తారా, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా చూస్తారా, బెస్ట్ రిఫార్మర్గా చూస్తారా, బెస్ట్ సాహితీవేత్తగా చూస్తారా? నా ఉద్దేశంలో ఆయన బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఆయనలో ఉన్న హ్యూమన్ క్వాలిటీస్ చాలా అరుదుగా చూశాను ఇతరుల్లో. ఎప్పుడు ఏ పని చేసినా అవతల వాడి షూస్లో తన స్టెపిన్ అయ్యి, అంటే అతను రియాక్షన్ ఎలా ఉంటుంది అని ముందే ఆలోచించి అవతల వాడి ఉద్వేగాలు ఎలా ఉంటాయో అవి పరిశీలనలో తీసుకున్న తర్వాతే ఆయన మాట్లాడేవారు. ఎవ్రీ యాక్షన్ నార్మల్గా ఏంటంటే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆలోచించి అతను ఎలా బాధపడతాడో, అతను ఎలా సంతోషపడతాడో ఇవన్నీ ఆలోచించి ఆయన నెక్స్ట్ స్టెప్ వేసేవాడండి. సో ఐ కన్సిడర్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ నేమ్ ఇస్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి భారతదేశంలో సంస్కరణలని వేగవంతం చేసినటువంటి పివి నరసింహారావు తన చివరి కాలంలో సంస్కరణలో మానవ టచ్, హ్యూమన్ టచ్ మిస్ అయిందన్న బాధ వ్యక్తం చేశారంటున్నారు. కరెక్ట్. ఎందుకంటే ఆయన ప్రారంభం చేసిన ఈ సంస్కరణల పర్వం ఆయన ఎప్పుడు ఒకటే మాట చెప్తుండేవాడు, వీఆర్ ఓపెనింగ్ అప్ ఎఫ్డిఐ, వీ వాంట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద లోకల్ ఇండస్ట్రీ. దిస్ షుడ్ ఆల్వేస్ బీ a హ్యూమన్ యాంగిల్ టు దిస్. అందుకనే మిడిల్ పాత్ అని మీరు విని ఉంటారు. రెండోసారి డైవోర్స్కి వెళ్ళినప్పుడు he was emphasizing on this human angle of the reforms. అందుకే మిడిల్ పాత్ గురించి ఆయన అడిగాడు. ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పారు అక్కడ డైవోర్స్లో. ఏం చెప్పారంటే, వీ హ్యావ్ టేకెన్ అప్ ఇది ఎకనామిక్ రిఫార్మ్స్ నాట్ అవుట్ ఆఫ్ కంపల్షన్, వీ హ్యావ్ టేకెన్ అప్ ఎకనామిక్ రిఫార్మ్స్ అవుట్ ఆఫ్ అవర్ చాయిస్. మాకు వేరే ఇంకేం వికల్పం లేదని కాదు, బట్ దిస్ ఈజ్ ఎ చాయిస్ విచ్ వీ హ్యావ్ వెరీ కాన్షియస్లీ టేకెన్ అప్. దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతున్న ఒక విశ్వాసంతో మేము వీఆర్ గోయింగ్ హెడ్ టు హెడ్ అని చెప్పి చాలా క్లియర్గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారండి. అంటే అదే సందర్భంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన పబ్లిక్ సెక్టార్ని పివి నరసింహారావు హయాంలోనే ప్రైవేటైజ్ చేయటం మొదలైంది అనేటటువంటి ఒక విమర్శ ఉంది. అది ఒక హ్యూమన్ టచ్కి వ్యతిరేకమైనటువంటిది అనేది విమర్శ ఉంది. దాని దాంట్లో మీరు అది హ్యూమన్ టచ్కి విరుద్ధం అని చెప్పలేము. ఎందుకంటే ఆయన ఈ విషయం కూడా అప్పుడు ప్రస్తావనకు వచ్చింది. వాళ్ళు మన ఫారిన్ లోన్ ఇచ్చేవాళ్ళు, మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ వాళ్ళు ప్రీ కండిషన్ పెట్టారు వాళ్ళు. ఎందుకంటే కొంత మీ డబ్బంతా మీరు పబ్లిక్ సెక్టర్ మీద పెడుతున్నారు, దీనివల్ల మీరు కొంచెం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళు చెప్పారు. నాకు బాగా గుర్తు, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పబ్లిక్ సెక్టర్ ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థకి గుదిబండగా తయారైంది కాబట్టి దాన్ని మేము ప్రైవేటైజ్ చేయక తప్పని పరిస్థితినే కాకుండా, బట్ ఈ సెడ్ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. ఆయన ఏమన్నారు మనం అర్థం చేసుకోవాలి. ఏమన్నారంటే, బికాస్ ఆఫ్ యువర్ లోన్స్ ఆర్ వాట్ ఎవర్ సపోర్ట్ యువర్ గివింగ్ నౌ, ఐ డోంట్ వాంట్ 1% టు గో అవుట్ ఆఫ్ జాబ్. మీరు ఏవి చెప్పినా మేము వింటాం, మాకు ఎంతవరకు మేము ఏదంటే మాకు మేలు జరుగుతుంది వితౌట్ ఎఫెక్టింగ్ అవర్ పీపుల్, వీ విల్ యాక్సెప్ట్ యువర్ కండిషన్స్ అని వెరీ క్లియర్లీ. ఆహారంలో, వ్యవహారంలో
పూర్తి భారతీయుడిగా ఉండే పివి నరసింహారావు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్కి ఏజెంట్గా పనిచేశారు అనేది ఒక విమర్శ. చాలా తప్పండి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు? చాలా తప్పండి అది. ఎందుకంటే ఐఎంఎఫ్ అన్నది అప్పుడు ఆ కాలంలో వాట్ ఈస్ ద క్రైసిస్, మనం ఒకసారి క్రైసిస్ ఏమిటి అని మనం ఒక పూర్వాపరాలు మనం ఆలోచిస్తే ఇట్ వాజ్ బేసికలీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. అంటే అంతకుముందు లోన్స్ తీసుకున్నారు ఐఎంఎఫ్ నుండి, అది మళ్ళీ తిరిగి కట్టాల్సిన సమయం అది. కట్టాలంటే మళ్ళీ మన డాలర్లు కావాలి, డాలర్లు లేవు మన దగ్గర, అంతే సింపుల్. కాబట్టి మళ్ళీ కొత్త లోన్స్ తీసుకోవాలి. కాబట్టి లోన్స్ తీసుకోవడం, లోన్స్ కట్టడం అన్నది ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ హీ హాజ్ ఇన్వెంటెడ్. ఐఎంఎఫ్లో లోన్స్ అంతకన్నా ముందు చాలామంది తీసుకున్నారు, చాలామంది కట్టారు, మళ్ళీ తీసుకుంటారు, ఇప్పటికీ తీసుకుంటూనే ఉంటారు, తప్పేం లేదు దాంట్లో. అయితే ఒక లోన్ తీసుకున్నంత మాత్రాన సెల్ ఆఫ్ అని ఎట్లా అంటారు? దిస్ ఈజ్ సంథింగ్ విచ్ లెఫ్టిస్ట్ హ్యావ్ టేకెన్ అప్ దోస్ డేస్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ముందు కొంచెం దే హ్యాడ్ అప్రిహెన్షన్స్, ఇది కొత్త పంథాలో వెళుతున్నారు, ఇది వెదర్ ఇట్ వర్కౌట్ ఆర్ నాట్ అన్నది కొంత వాళ్ళకి ఆలోచనలు, అలాంటి ఆలోచనలు వచ్చిన మాట వాస్తవం అది. కానీ డిస్పెల్డ్ దట్ థింగ్. మేము ఏం చేసినా ఇట్ విల్ బి ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. మన ఇంట్రెస్ట్ మేము తాకట్టు పెట్టి ఎవరికో మేము దాసం అయ్యే ప్రసక్తి లేదు. అది ఈజ్ మేడ్ ఇట్ క్లియర్ సో మెనీ టైమ్స్. ఒకసారి కాదు, ఎన్నో ఫోరంలో చెప్పాడు. ఆల్ అవర్ రిఫార్మ్స్ ఆర్ హోమ్ గ్రోన్. మేము మన అవసరాలకు తగ్గట్టుగా మేము తయారు చేసుకున్న రిఫార్మ్సే తప్ప ఎక్కడనో మేము ఇంపోర్ట్ చేసుకునేవి కాదని చాలా సుస్పష్టంగా చెప్పారు ఈ మాట. కాబట్టి ఎవరికో తాకట్టు పెట్టడము, మనం ఏదో వాళ్ళు చెప్పినట్టు పూర్తిగా విని దాసం అనేది ప్రసక్తే లేదు. అబ్సల్యూట్లీ నో. తర్వాత ఇంకోటి ఏంటంటే, అట్లాంటి పరిస్థితి ఏమైనా కొంచెం ఒకవేళ ఉద్యోగాలు పోవడం జరిగిన ఈ న్యూ డిస్పెన్సేషన్ అంటే గ్లోబలైజేషన్ డిస్పెన్సేషన్లో అట్లాంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ పీపుల్ అని సేఫ్టీ నెట్ అనేది ఒకటి కొత్తగా క్రియేట్ చేశారన్నమాట. చేసి ఏం చేశారు, ఎనీబడి క్వశ్చన్ ఏర్పాటు చేసి ఒక 1000 కోట్లు 800 కోట్లు దానికి పెట్టి whoever is losing their job or the possibility of losing their job, రీఓరియంట్ చేయడానికి. ఆ రోజుల్లో 1000 కోట్లు అనేది చాలా హ్యూజ్ అమౌంట్. Of course it has no meaning. That is right. ఇక మొత్తం పివి నరసింహారావు గారి రాజకీయ ప్రస్థానంలో ఆయన కొంతమందికి ఆప్తుడయ్యాడు, కొంతమంది ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉండొచ్చు. ఈ మొత్తం రాజకీయ ప్రస్థానంలో మీరు ఆయన ఎక్కడ సక్సెస్ఫుల్గా చూస్తారు? ఆయన సక్సెస్ స్టోరీ ఒకటేనండి. ఆయన దేస్ ఎ సేయింగ్, అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే, అవునండి, భారతదేశంలో మొట్టమొదటిసారి భూ సంస్కరణలు అమలు జరపడంలో ఆయన సక్సెస్ని చూస్తారా, లేకపోతే 5 సంవత్సరాలు మైనారిటీ ప్రభుత్వాన్ని నడపటంలో చూస్తారా? అవి రెండు సక్సెసేనండి. నా ఉద్దేశంలో రెండు సక్సెస్. ఎందుకంటే భూ సంస్కరణలు ఆ టైంలో అప్పుడు తీసుకోవాలి అంటే సంథింగ్ విచ్ వెరీ క్లోజ్ టు హిమ్ ఆల్సో. ఆయన గురువుగారు ఎవరు? స్వామి రామానంద తీర్థ. ఆయన ఏంటి పూర్తి లెఫ్టిస్ట్. అంటే ఆయన భావాలు, ఆయన కాంగ్రెస్ వాడైనా భావజాలం మాత్రం మోర్ లెఫ్ట్ దెన్ లెఫ్టిస్ట్. అలాంటి భావజాలం గల మనిషి. ఆయనతో కలిసి తిరిగి ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉండింది ఆయన మీద. కాబట్టి భూ సంస్కరణలు అంటే ఆయన విలేజెస్లో వెళ్ళినప్పుడు ఆ విలేజెస్లో మెయిన్ ప్రాబ్లం ఏమిటి? ద సీలింగ్స్ ఆఫ్ ల్యాండ్. అంటే ఒకరి దగ్గర వేల ఎకరాలు, ఒకరి దగ్గర ఏమీ లేకపోవడం, ఇదంతా చూశారు. అండ్ ద మెయిన్ రీజన్ ఫర్ అన్రెస్ట్ అంటే అశాంతికి కారణం ల్యాండ్ హోల్డింగ్స్ అనే సంగతి 1940sలోనే ఆయనకు తెలుసు. అంటే బాగా అధ్యయనం చేసిన వ్యక్తి విలేజెస్ని. కాబట్టి ఆయన చీఫ్ మినిస్టర్గా మొట్టమొదటిసారి ఆయనకి అవకాశం వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు, ల్యాండ్ రిఫార్మ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. చేసినప్పుడు సహజంగానే మరి ల్యాండ్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అవుతారు కదండి. అది ఎక్కువగా ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో అక్కడ ల్యాండ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్. ఇక్కడ తెలంగాణలో కూడా భూస్వాములు ఉన్నారు, ఇక్కడ చాలా లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నా అక్కడ ల్యాండ్ హోల్డింగ్స్ దాని వాల్యుయేషన్ ఇస్ మచ్ డిఫరెంట్. దాని దే ఆర్ మోర్ ప్రెషియస్ దెన్ తెలంగాణ ల్యాండ్స్. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళంతా ఏమనుకున్నారు, ఈయన చీఫ్ మినిస్టర్గా ఉంటే వాళ్ళ అస్తిత్వానికే దెబ్బ, ఏదో ఉంటామా మా ఆస్తులు వెళ్ళిపోతాయా అని ఒక భయంలో పడి ఇన్సెక్యూరిటీ వాళ్ళలో సెటిల్ అయ్యింది. అంతా గ్యాంగపై ఈయన పదవిచ్యుతుని చేసే కార్యక్రమంలో పడ్డారు. అందుకే జయాంధ్ర ఉద్యమం పుట్టింది. జయాంధ్ర ఉద్యమం పుట్టింది దానికోసం. మరి తెలుసు కదండి. దాని తర్వాత మరి ఈయన ఒకసారి
పదవి నుండి వెళ్ళిపోయిన తర్వాత అంతా సమస్య పోయింది కదండి. నిజంగానే అంత జయాంధ్ర అని అప్పుడు అనిపిస్తే వాళ్ళకి అది కంటిన్యూ చేసేవాళ్ళు కదా. ఇది ఇట్ స్టాప్డ్ విత్ మిస్టర్ నరసింహారావు రిజైనింగ్, అంతే కదండి. నాకు తెలిసిన చరిత్ర కదా ఇది. అంటే భూ సంస్కరణలు అమలు జరపడం ద్వారా 1-2 సామాజిక వర్గాలకు ఆయన దూరం అయ్యారు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. మీరు ఎట్లా చూస్తారు దాన్ని? ఒకటి సామాజిక వర్గాలని కాదు, భూస్వాములకి అది కరెక్ట్. భూస్వాములకి కొంత వాళ్ళు బాధపడ్డ సంగతి అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళే కొంత అంటే అది అంటే కేంద్రీకృతమై 1-2 సామాజిక వర్గాల్లో ఆయన పట్ల వ్యతిరేకతను పెంచింది అనేది ఎట్లా చూస్తారు మీరు? నా ఉద్దేశంలో సామాజిక వర్గాల వరకే పరిమితం చేయడం కరెక్ట్ కాదేమో. భూస్వామి వర్గం కొంత ఎఫెక్ట్ అయిన మాట వాస్తవం. నాకు తెలిసి మరి ఆ భూస్వామి వర్గంలో సామాజిక వర్గాలు ఉంటే నేను చెప్పలేను, కానీ నా ఉద్దేశంలో మాత్రం అంతవరకు. నాకు తెలిసినంత వరకు మీ కుటుంబం కూడా స్వయంగా దానికి మాదే, మా ఇంటి వాళ్ళే, మా దగ్గర బంధువులే దాదాపు అంటే కోట్లాటకి వచ్చారు మా ఇంటికి. ఏంటంటే ఒక మాట చెప్పకూడదా మాకు అని. మా ఇంటి మాకు 1200 ఎకరాలండి. మీకు సొంత కుటుంబాన్ని 180 అంటే 4 యూనిట్స్ మేము పెట్టుకొని, అంటే దాదాపు 200 ఎకరాలు మేము పెట్టుకొని మిగతా అంతా ఇచ్చేసాము. హిమ్సెల్ఫ్ ఇస్ లాస్ట్ అండ్ దేర్ నో రిగ్రెట్స్ అబౌట్ దాట్. ఇప్పుడు ఆయన తెచ్చింది కూడా ఎలాగా ఏదో బిల్లు పెట్టి బిల్లు దాని మీద డిస్కషన్ అని బిల్ పాస్ చేయడం అదే తర్వాత జరిగింది. ఆయన తెచ్చింది ఒక ఆర్డినెన్స్ ద్వారా తెచ్చారు. కాబట్టి ఓవర్ నైట్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ఎనీబడి. అది దాంతో జనం కొంచెం బెంబేలెత్తిపోయిన మాట వాస్తవమే. ఇదేమిటి ఇలా జరుగుతుంది, ఆస్తులన్నీ పోతున్నాయి అని కొంత ఇన్సెక్యూరిటీ వచ్చిన మాట వాస్తవం. మా ఇంట్లో వచ్చింది, మా దగ్గర బంధువుల ఇళ్ళలో వచ్చింది. సరే, మీరు అన్నట్టుగా కొన్ని సామాజిక వర్గాల్లో భూస్వామి వర్గాల్లో వచ్చిన మాట మరి అయి ఉంటుంది. అంటే ఆ తర్వాత కాలంలో కూడా పివి నరసింహారావు రాజకీయంగా స్థానికంగా ఉండకపోవటానికి ఆ 1-2 సామాజిక వర్గాలే కారణం అంటారు. అదే వాస్తవమేనా? అలా చెప్పడం కష్టం అండి. ఎందుకంటే నా ఉద్దేశంలో సామాజిక వర్గాన్ని మనం పిన్పాట్ చేయడం కష్టం కాదు. ఒక ఏ పదవిలో ఉన్న వ్యక్తికైనా కొంతమంది మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. అది ఆ శత్రువులు ఉన్న వాళ్ళు ఒక పర్టికులర్ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉంటే ఉండొచ్చేమో, కానీ వాళ్ళ ద్వారా కొంత ఇనిషియేటివ్ తీసుకుంటే చేసుకుంటారు. ప్రభాకరరావు గారు కొంచెం ఇబ్బంది పెట్టే ప్రశ్న అడుగుతాను. పివి నరసింహారావు హన్మకొండలో ఓడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి? తెలంగాణలో పోటీ చేయకపోవడానికి కారణం ఇందిరాగాంధీ గారండి. ఆవిడ ఉద్దేశంలో ఏమిటంటే ఇప్పుడు అంటే ఇట్ వాజ్ హర్ చాయిస్. నా ప్రశ్న మళ్ళీ సూటిగా అడుగుతున్నా, తెలంగాణ కాంగ్రెస్లో బలమైన సామాజిక వర్గం కారణంగానే పివి నరసింహారావు తెలంగాణలో మళ్ళీ పోటీ చేయలేదా అనేది ప్రశ్న. నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే 84లో అప్పుడు హన్మకొండలో ఒక కంటెస్ట్ చేసినప్పుడు రామ్టెక్లో కూడా చేశారు. రామ్టెక్లో చేసినప్పుడు రామ్టెక్ వాళ్ళు అంటే ఆయన భాష పరంగా ఆయన అసలు రామ్టెక్ వాడైనా అన్నంత దగ్గరగా వెళ్ళిపోయాడు ఆయన. అంటే మరాఠీ చాలా అద్భుతంగా మాట్లాడతారు ఆయన. ఒరియా మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, కానీ మరాఠీ అక్కడ ఉండి దాదాపు 8 సంవత్సరాలు అక్కడ ఉన్నారు కాబట్టి కొలోకియల్ నేటివ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. వాళ్ళంతా పివి గారిని తమ వాళ్ళుగా భావించారు. కాబట్టి 84లో మళ్ళీ 89లో కాంటెస్ట్ చేసే అవకాశం ఉన్నా వాళ్ళంతా లేదు, నథింగ్ డూయింగ్, మీరు ఇక్కడ నుండి కాంటెస్ట్ చేయాలి, మళ్ళీ మీరు ఇక్కడ నుండి ఉండాలని వాళ్ళు బలవంతం పెట్టారు. ఇక్కడ చేయొద్దని లేదు, చేయకూడదు. తర్వాత నంద్యాలలో చేశారు కదండి. నేను తెలంగాణ గురించి తెలంగాణ చెబుతున్నా. అంటే అప్పుడు తెలంగాణ ఆంధ్ర అంటూ ఏం లేదు, మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇటు ఆంధ్రప్రదేశ్ నంద్యాల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నంద్యాలలో పివి నరసింహారావు గారు పోటీ చేసినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు, మరో ముఖ్య నాయకుడు సపోర్ట్ చేయలేదు అనే విమర్శ ఉంది. అది మీ దృష్టిలో ఉందా? అప్పుడున్న తెలుగుదేశం ఉండేది. తెలుగుదేశం అసలు నేను కాంగ్రెస్లో ఉన్న ఇంకో ముఖ్య నాయకుడి గురించి మాట్లాడుతున్నా. చేయకూడని ప్రశ్న. 5 లక్షల పైచులకు ఓట్లతో గెలిచారు. అప్పుడు అందరూ నాకు తెలిసినంతకి ఎవరు వ్యతిరేకించలేదండి. అందరూ ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క వర్గం, అందరూ మన తెలుగువాడు, తెలుగు జాతి గౌరవం తెచ్చే పరిస్థితి ఇప్పుడు ఉంది అని అందరూ. తెలుగుదేశం పోటీ పెట్టలేదు. ఇక కమ్యూనిస్టులు పెట్టాలనుకున్నారు, పెట్టలేదు. కమ్యూనిస్టులు పెట్టలేదు. బీజేపీ వాళ్ళు నా మాత్రమే పెట్టారు. కాబట్టి
అందరూ పనిచేశారు కాబట్టి ఆ స్థాయిలోనికి ఆ, మన విజయం అందింది. కాబట్టి ఏదో సామాజిక వర్గం ఆ, పని చేసిందనో పని చేయలేదనో మనం చెప్పడానికి లేదు. ఈ వాజ్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. నేను అది చెప్తున్నాను. యూ షుడ్ నాట్ కన్సిడర్ హిమ్ యాజ్ అ పర్సన్ బిలాంగింగ్ టు తెలంగాణ ఆర్ తెలుగు ఆర్ సౌత్ ఇండియా. ఆయన ఈజ్ మచ్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆయన ఈ మన తెలంగాణ వాడిని అందరం ఎంతో గర్వించదగ్గ విషయం అది. అలాగే తెలుగువాడు అనడం చాలా గొప్ప విషయం. అదే మనం వీఆర్ ఆల్ హ్యావ్ టు బి వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ దాట్. అండ్ ఆయన ఈజ్ అ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్. ఆయన ఎప్పుడు ఈ ఆల్వేస్ కన్సిడర్డ్ హిమ్సెల్ఫ్ లైక్ దాట్. వసుధైవ కుటుంబకం అనుకున్నారు ఆయన. యూనివర్సల్ మ్యాన్. యూనివర్సల్ మ్యాన్. ఆయన ఆ స్థాయికి వెళ్ళిపోయిన వ్యక్తి. అసలు ఏమిటంటే చాలా కొద్దిమంది ఆ స్థాయికి వెళుతారండి. ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తుల్ని మనం గౌరవించాలే తప్ప ఆయన మళ్ళీ కిందికి తీసుకొచ్చి ఈ స్థాయికని ఈ వర్గానికని ఆ స్థాయికి దించడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా మీరు ఆ స్థాయి, ఢిల్లీ స్థాయి వ్యక్తి, ప్రపంచ స్థాయి వ్యక్తి అనుకుంటున్నటువంటి పివి నరసింహారావు అంతిమ సంస్కారం హైదరాబాద్కి పరిమితం అవటం, ప్రపంచ స్థాయి నాయకుడిని తీసుకొచ్చి హైదరాబాద్లో పరిమితం చేయటం, అదేమన్నా ఇబ్బందికరంగా అనిపించిందా మీ కుటుంబానికి? మాకు ఆ విషయంలో మాత్రం ఇబ్బందికరంగానే అనిపించింది. అంటే అదొక ప్రోటోకాల్. అంటే ప్రధానమంత్రి చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియలు జరగడం అన్నది ఆ ఢిల్లీలో జరగడం అనేది అదొక ఆనవాయితీ. అయితే వాళ్ళంతా మరి వాళ్ళు చెప్పే రీజనింగ్ వేరే ఉన్నా అది పెద్ద కన్విన్సింగ్గా కనబడలేదు మాకు. వాళ్ళు ఏమన్నారంటే ఆయన తెలుగువాడు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే మాట అన్నారు. ఢిల్లీ వాళ్ళు కూడా అంటే అక్కడ హోమ్ మినిస్టర్ అక్కడ ఆయన క్యాబినెట్ కొలీగ్స్ కూడా అదే మాట అన్నారు. ఆయన తెలుగువాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చేయడం అంటే హైదరాబాద్లో చేయడం సబబుగా ఉంటుందేమో. ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి కదండి, పుట్టినరోజు కార్యక్రమం లేక పుణ్యతిథి ఇలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు చాలామంది వచ్చి ఆయనకి నివాళులు అర్పించే అవకాశం ఉంటుంది హైదరాబాద్ అయితే. ఢిల్లీలో కొంచెం తక్కువగా ఉంది ఆ ఆనవాయితీ. కాబట్టి హైదరాబాద్ అయితే బాగుంటుంది అని వాళ్ళు సజెస్ట్ చేశారు. అయితే ఫ్యామిలీ తరఫున మాత్రం అలా కాదండి, ఖచ్చితంగా ఢిల్లీలో జరగాలి. అంటే అదొక పరంపరగా నడుస్తూ ఉంది, అదొక ప్రథాగా ఉంది ఇక్కడ. కాబట్టి అదే పరంపరలో నడుద్దాం ఇప్పుడు కూడా. ఢిల్లీలో చేస్తే బాగుంటుందని మేము చాలా పుట్ ఇన్ అవర్ రెసిస్టెన్స్. అయితే చివరికి వాళ్ళు ఏమనుకున్నారేమో, ఆయన ప్రధానమంత్రి గారు వచ్చి అప్పుడు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. ఏంటంటే మేము హైదరాబాద్లో ఆయన అంత్యక్రియలు జరిగినా ఢిల్లీలో ఒక అద్భుతమైన మెమోరియల్ ఒకటి కట్టిస్తాం, అంటే ఆయన జ్ఞాపకాలు ఇక్కడే చిరస్థాయిగా ఉండేట్టుకు మేము చేస్తాం అని మన్మోహన్ సింగ్ గారు మాకు అష్యూరెన్స్ ఇవ్వడం. సరే, దాని తర్వాత బాడీ ఇక్కడ తీసుకోవడం. ఏఐసిసి అధ్యక్షుడిగా 5 సంవత్సరాల పాటు నిరాఘాటంగా పనిచేసిన పివి నరసింహారావు భౌతిక కాయాన్ని ఏఐసిసి కార్యాలయానికి తీసుకెళ్ళకపోవటాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది బాధాకరమేనండి, తప్పకుండా బాధాకరమే. ఇప్పుడు దాంట్లో ఏఐసిసి కార్యాలయంలో తీసుకెళ్లారా తీసుకోలేకపోయారా అన్నది ప్రశ్న కాదు. కాంగ్రెస్ పార్టీకి తన జీవితం అర్పించిన వ్యక్తి, ఆయన తుది శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గురించే మాట్లాడారు, దేశం గురించే మాట్లాడారు. అలాంటి వ్యక్తికి ఆ స్థాయిలో, ఇంకా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ఆ గౌరవం దక్కిందే, ఈయనకి ఆ గౌరవం ఇవ్వకపోవడానికి ఏమిటిది, ఎందుకు జరిగింది ఇలా అని మా అందరికీ తప్పకుండా బాధగా ఉంది. మాకే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర పెద్ద నాయకులకి కూడా బయటికి చెప్పకపోయినా డ్రాయింగ్ రూమ్ డిస్కషన్లో అందరూ బాధపడుతూనే ఉంటారండి. అది మాత్రం వాస్తవం. అంటే ఇంకా దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేసి చూస్తే, అప్పటి ఏఐసిసి అధ్యక్షురాల నుంచి అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు దీంట్లో ఎవరి పాత్ర కనిపిస్తుంటుంది మీకు? దిస్ ఇస్ $1 million క్వశ్చన్. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను ఇప్పుడు వాళ్ళు ఏదో ప్లాట్ చేశారు, దాంట్లో ఏదో కాన్స్పిరసీ జరిగిందని నేను ఐఎమ్ నాట్ ఎ పార్టీ టు ఇట్. కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయడం సరికాదేమో. ఐ ఓన్లీ సీ ది ఎఫెక్ట్. అలా చేయడం వల్ల ఏమైంది, ఆయన బాడీ లోపలికి వెళ్ళకపోయినా, ఏఐసిసి కార్యాలయం లోపలికి తీసుకోలేకపోయారు. అంతేకాకుండా ఢిల్లీ నుండి హైదరాబాద్కి వచ్చి ఇంతే చూస్తున్నాను నేను. ఇది కరెక్టా కాదా అనే దాని మీదనే నేను ఐ గివ్ మై వర్డిక్ట్.
I say it is wrong. My direct question is, who should take responsibility of it? Everybody should take the responsibility. Every congressman has to take responsibility. Every leadership, I won't say congressman, the leadership at that point of time, ఎవరున్నారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ద డెసిషన్ వాజ్ దేర్స్ అని అనిపిస్తోంది. కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న అయినా, మిమ్మల్ని బాధ పెట్టే ప్రశ్న అయినా అడగాల్సి వస్తుంది ప్రభాకర్ రావు గారు. పివి నరసింహరావు గారి అంత్యక్రియలు సక్రమంగా జరగలేదు హైదరాబాద్లో అనే మాట మీద మీరేమైనా ఫీల్ అవుతారు? బాధాకరమే, అందులో సందేహం ఏం లేదు. అయితే ఆ రోజు 2 గంటల ప్రాంతంలో బాడీ కాలుతున్న సమయంలో అక్కడ ఉండాల్సిన గార్డ్ మరి ఎందుకు లేడో తెలీదు. బయటికి వెళ్ళాడా లేక చాలా ఇది ఇప్పుడు చేసేది ఏముంది అనుకొని వెళ్ళిపోయాడో తెలియదు. కానీ అలా వదిలిపెట్టిపోవడం, అది తర్వాత మీడియాకు ఆ విషయం తెలవడం, లేదంతా కాలుతున్న బాడీని మీడియాలో చూపెట్టడం, ఇదంతా ఇట్ వాజ్ ఎ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అయితే ఇమీడియట్గా మేము అది మిమ్మల్ని బాధ పెట్టే అంశమే. అందుకే నేను చాలా ఎక్కువగా బాధ పెట్టిన పివి నరసింహరావు గారిని దగ్గరగా చూసిన వాడిగా నేనే బాధపడ్డ అంశాన్ని మిమ్మల్ని అడగడానికి ఎక్కువగా బాధ పెట్టిన విషయం ఇట్స్ ట్రామా ఫర్ ఆల్ ఆఫ్ అస్. మా సాయంత్రం మా సోదరి ఫోన్ చేసి చూసావరా, నువ్వు టీవీలో చూసావా అని అంటే, అని ఆశ్చర్యపోయింది. ఏమిటి చెప్పమ్మా, ఏమిటి ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇట్లా చూపెడుతున్నారా, సగం కాలిన బాడీని చూపెడుతున్నారు, మరి వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు, ఇంత వెంటబడి తీసుకొచ్చారు కదా బాడీని హైదరాబాద్ దాకా, మనం చెప్పిన దానికి విరుద్ధంగా తెచ్చారు. మనం చేసినప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే చేసి జాగ్రత్తగా చేస్తే బాగుండేది కదా, ఇదేమిటి ఇట్లా చేస్తున్నారని. ఇట్ వాస్ ట్రామా ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ. అప్పటి కాంగ్రెస్ అధిష్టానాన్ని సంతృప్తి పరచడానికే పివి నరసింహరావుని ఈ రకంగా అవమానించారనే ఒక వాదన అయితే నేను విన్నాను. మీరేమంటారు దాన్ని? ఒక విషయం మీకు చెబుతానండి. ఇప్పుడు 98, 99 ప్రాంతంలో ఎందుకనో మరి ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఏమిటనంటే, బాబ్రీ మసీద్ ఇష్యూ అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీద్ ధ్వంసం చేశారు. ఈయన నిమ్మకు నీరెత్తినట్టుగా ఏమీ మాట్లాడుకుని ఉన్నారు. అప్పుడు ఈయన అలా ఉండబట్టే అది ధ్వంసం అయింది అని ఈ మైనారిటీస్ అని వీళ్ళని వాళ్ళని అంతా అలిగేషన్ చేస్తున్నారు. అయితే ఇట్ కేమ్ వెరీ హ్యాండీ ఫర్ దెమ్. అది ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయన మీద ఆయనకు ఆపాదిస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఫ్రీ అవుతుంది, మేం చేసింది కాదు నరసింహరావు గారు చేసింది అని ఈ ప్రాబ్లం ఆయనకి అటాచ్ చేసేస్తే ఇంకా మనకు క్లియర్ అయిపోతుందని మెల్లిగా ఈ రూమర్స్ స్ప్రెడ్ చేయడం మొదలెట్టారు. అయితే వాస్తవం ఏం జరిగింది అది సరే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అల్టిమేట్గా ఏమేం జరిగినా ఒక కమిషన్ వేశారు, దాని మీద లెబర్హాన్ కమిషన్ వేశారు. 2011లో లెబర్హాన్ కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చింది. దాంట్లో ఫస్ట్ 2 పేజెస్లోనే చెప్పారు, పివి గారు అబ్సల్యూట్లీ క్లియర్, ఆయన ప్రధానమంత్రి అంతకంటే చేసేది ఏం లేదు అని క్లీన్ చిట్ కూడా వాళ్ళు ఇట్స్ నాట్ ఇంటెన్షనల్ అని కూడా ఇచ్చారు. ఆయనకు సంబంధం లేదు, హీ హెస్ డన్ బెస్ట్, వాట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు డూ, హీ హెస్ డన్ ఇట్ అని చాలా క్లియర్గా ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే అది ఎప్పుడు జరిగింది? 2011లో జరిగింది. 1998లో ముస్లిమ్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ఆయన హయాంలో జరిగింది కదా, వీఆర్ వెరీ హర్ట్ అని ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేసరికి ఇదంతా ఏం చేశారంటే, ఇదేదో ఆయన మీద తోసేసి మనం చేతి దులుపుకుందామన్న ఆలోచన వాళ్ళకి వచ్చి మెల్లిగా ఆయన్ని పక్కకు జరపడం మొదలెట్టారు. హీ వాజ్ సైడ్ లైన్డ్. సో దాట్ వాజ్ ద రీజన్. 98, 99 నుండి మీరు గత 20 సంవత్సరాలుగా దాన్ని కొంచెం వివరంగా మాట్లాడుకుంటే, మనం పివి నరసింహరావు గారిని సాధారణంగా కలిసి వస్తేనే అప్పటి కాంగ్రెస్ అధిష్టానానికి కోపం వస్తుందనే ఫీలింగ్ కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల్లో ఉందంటారు. పెట్టారు వాళ్ళు. ఇప్పుడు నిజంగా దాని కంటిన్యూషనే పివి నరసింహరావు గారికి అంతిమ సంస్కారంలో అవమానమా అనేది నా ప్రశ్న. కరెక్ట్, అదే జరిగింది. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఆయనకి ఏ గౌరవం ఇచ్చినా, ఆయన్ని ఏమాత్రం లైమ్ లైట్కి తెచ్చినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు పోతాయి అన్నది ప్రచారం మొదలుపెట్టారు. డస్ ఇట్ మీన్ దట్ అప్పటి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ సోనియా గాంధీ మెప్పు కోసం ఆ రకంగా చేశారని భావించాలా?
వీ కాంట్ బ్లేమ్ రాజశేఖర రెడ్డి ఇన్ దిస్ మ్యాటర్. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు అందరూ కాంగ్రెస్లో ఉన్న ర్యాంక్ అండ్ ఫైల్ పైనుండి కింది వరకు అదే ప్రచారానికి అదే ప్రచారం చేస్తున్నారు. పార్ట్ ఆఫ్ ద సేమ్ ఫ్యాబ్రిక్. సేమ్ ఫ్యాబ్రిక్ అదే చెప్పారు కదా, హైకమాండ్ ఎలా చెప్తే మరి వినాల్సిందే కదండి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఈయన్ని ఏమాత్రం లైమ్లోకి తెచ్చినా, ఈయనకి ఏమాత్రం ఎక్కువగా గౌరవించినా అది మరి మన ఓట్లు పోయే మన ఓటు బ్యాంక్కి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆయన కొంచెం అండర్మైన్ చేస్తే బాగుంటుందేమో అని ఒక మాట సర్క్యులేషన్లో ఉన్న మాట, అది అబ్సల్యూట్లీ కరెక్ట్. అది దానివల్లే కొంత మరి తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు హైకమాండ్ ఏమనుకున్నా, హైకమాండ్ ఏమని అనుకుంటుందేమో అనుకుని మిడిల్ లెవెల్ వాళ్ళే కానీ, కాంగ్రెస్ లెవెల్ వాళ్ళే, వర్కర్ లెవెల్లో కానీ ఆయన్ని గౌరవిస్తే మరి మాకు రావాల్సిందేమో రాకుండా పోతుందేమో, లేక మాకు మరి ది విల్ బి విక్టిమైజ్ అని ఒక భావన వాళ్ళు కలిగించిన మాట, భయంలో పడ్డ ఇన్సెక్యూరిటీ వచ్చిన మాట వాస్తవం, అంతవరకు కరెక్ట్. పివి నరసింహారావు గారి రాజకీయ వారసత్వాన్ని, ఆయన లిటరరీ వారసత్వాన్ని కుటుంబం పూర్తి స్థాయిలో కంటిన్యూ చేయలేకపోతుందన్న బాధ ఏమైనా ఉందా మీలో? లేదండి. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఏదో వారసత్వం రావాలనో, లేక ఆయన డైనెస్టీ రావాలని ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. ఆయన ఏంటంటే ఆయన ఒక ఋషిలాగా తన జీవితాన్ని గడిపాడు. ఏ పని ఇచ్చినా దానికి పూర్తిగా న్యాయం చేకూర్చాలన్నదే ఆయన ఉద్దేశం. అది ఇక అంతకన్నా బియాండ్ దాట్ ఈ డిడ్ంట్ సీ. తనకేదో కావాలనో, తనకు కుటుంబానికి ఏదో కావాలని ఒక డైనెస్టీ క్రియేట్ చేయాలని ఎప్పుడు ఆయన ఆలోచించలేదు. మేము కూడా ఎప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మేము కూడా రాజకీయాల్లోనే వెళ్ళాలని మేము ఇప్పుడు ఆలోచించలేదు. వెళ్ళిన వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మీకు రంగారావు గారు వెళ్ళారు, రాజేశ్వరరావు వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు. 1961లో రంగారావు గారు ఆయన పాలిటిక్స్లో జాయిన్ అయ్యారు, 59లో టు బి ప్రిసైజ్. అంటే జయపాల్ రెడ్డి గారి కంటెంపరీ ఆయన. మరి ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసింది ఇప్పుడు 89, టికెట్ ఇచ్చింది 89. అంటే దాదాపు 20 సంవత్సరాలు ఆయన వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాగే రాజేశ్వరరావు గారు 1967లో ఆయన పాలిటిక్స్లో ఉన్నారు అప్పుడు, అంటే యూనివర్సిటీ పాలిటిక్స్లో. ఆయన 1996లో అంటే దాదాపు 29 సంవత్సరాల తర్వాత ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు. నేను మా కాలేజీలో గిడ్ని ఇంజనీరింగ్ కాలేజీ చదివినప్పుడు నేను యూనియన్లో చాలా యాక్టివ్గా ఉన్నా. ఐ వాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాలేజ్. ఆ లైన్లో వెళ్ళాలని నేను అనుకోలేదు. కాబట్టి ఒక్కొక్కళ్ళ ఇష్టానికి వదిలిపెట్టారు తప్ప యూ కెన్ చూజ్ యువర్ ఓన్ ప్రొఫెషన్ అన్నారు. వాట్ ఎవర్ యూ డూ, ఆయన ఒకటే మాట చెప్పేవారు, మీరు ప్యూన్ అవుతారా, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అబౌట్ దట్, బట్ యూ షుడ్ బి ద బెస్ట్ ప్యూన్. అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఎందుకంటే వాట్ ఎవర్ యూ డూ యూ షుడ్ ఎక్సెల్ ఇన్ దాట్. రాజకీయ పదవుల విషయానికి వస్తే మీ కుటుంబానికి ఏదో ఎమ్మెల్సీ పదవి ఇస్తారు టీఆర్ఎస్ నుంచి అయినా ప్రతిపాదనలు వస్తున్నట్టున్నాయి. ఇది అబ్సల్యూట్లీ మరి అది వదంతి ఎవరు మొదలుపెట్టారో తెలియదు. కానీ నా వరకు నేను ఇప్పుడు ఎవరిని అడగలేదు, నాతో ఎవరు ప్రస్తావించలేదు. కాబట్టి ఇది వదంతిగానే భావిస్తాను తప్ప. ఒకవేళ ప్రతిపాదన వస్తే వాణి గారా మీరా, మీ ఇద్దరు పేర్లే వినిపిస్తున్నాయి బాగా? లేదండి, నాకు అసలు ప్రతిపాదన వస్తే కదా అసలు నేను ఎప్పుడు ఆ విషయం ఆలోచించడం లేదండి. నేను నిజంగా చెప్పాలంటే పివి గారికి గురించి మాట్లాడుకునే మంచి అవకాశం అది మన ముఖ్యమంత్రి గారు మంచి ఒక వేదికనిచ్చారు. సంవత్సరం పొడుగునా మీరు ఆయన్ని అర్థం చేసుకోండి, ఆయన చేసిన గొప్పతనాలు మీరు దగ్గరగా ఉండి దగ్గరగా చదివి మీరు ఆయనలాగా ఏమన్నా డ్రా సమ్ ఇన్స్పిరేషన్, దట్ విల్ బి వెరీ గుడ్ అని అన్నారు తప్ప ఇదేదో వారసత్వం క్రియేట్ చేస్తానను, ఇంకేదో ఎమ్మెల్సీ అను, ఎమ్మెల్యేనను, ఎంపీ అను ఆయన ప్రస్తావించలేదు. మేము ఎప్పుడు అడిగినా మేము కూడా. ఒకవేళ ప్రతిపాదన వస్తే మీ ఆప్షన్ ఎవరు అనేది నా ప్రశ్న. ప్రతిపాదన రాలేదు, రాంది నేను ఎలా చెప్పగలను? వచ్చే అవకాశాలు ఏం కనిపించట్లేదా? అసలు అట్లాంటి ఆలోచనే లేదు నాకు, వారికి కూడా లేదు ఉన్నట్టు నాకేమి దాఖలాలు లేవు. దిస్ ఈస్ ఏ హైపోథెటికల్ క్వశ్చన్. హైపోథెటికల్ క్వశ్చన్కి హైపోథెటికల్ ఆన్సరే ఉంటుంది. సమ్ టైమ్స్ సిచ్యువేషన్ విల్ అరైజ్ లైక్ దట్. సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అట్లాంటి అవకాశం అయితే ఇప్పటివరకు ఏమీ అసలు ప్రతిపాదన లేదు. ప్రతిపాదన ఎప్పుడు ప్రతిస్పందన ఇక్కడ ఉంటుందండి. సో దాట్స్ హౌ వి ఫీల్ ఇట్. It's not a question which should be discussed at this point of time, and I don't think there is any answer to that. నేను దాదాపు 4-5 ఏళ్ల నుంచి ఒక క్వశ్చన్ అడగాలి మీ కుటుంబాన్ని అని అనుకుంటున్నా.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే నికార్సైన కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన మీకు నికార్సైన కాంగ్రెస్ కుటుంబం అనే పదం వాడటం సరైందని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? బాధేస్తుందండి. వీఆర్ యాంగ్విష్డ్ ఏంటంటే పివి గారి జీవితం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉండింది. చివరి శ్వాస వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు. అలాగే రంగారావు గారైనా రాజేశ్వరరావు గారైనా వాళ్ళు ఆ పార్టీలోనే ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ అయ్యారు, అలాగే ఎంపీ కూడా అయ్యారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ పార్టీతో చాలా దగ్గర సంబంధాలు మాకున్నాయి. అట్లానే నేనేమి పార్టీలో మెంబర్ని కాదు. వీఆర్ సింపథైజర్స్. అంటే ఐ వాజ్ వర్కింగ్ ఫర్ మిస్టర్ రంగారావు, ఐ వాజ్ వర్కింగ్ ఫర్ మిస్టర్ రాజేశ్వరరావు, ఐ వాజ్ వర్కింగ్ ఫర్ మిస్టర్ నరసింహారావు యాజ్ పర్సన్స్, అండ్ వీ హ్యావ్ ఫుల్ ట్రస్ట్ ఇన్ దేర్ కాంపిటెన్స్ అండ్ దేర్ కమిట్మెంట్ టు పీపుల్ అండ్ కంట్రీ. కాబట్టి మేము వారి కోసం పనిచేసాం తప్ప. అండ్ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దిస్, క్వాలిఫై చేస్తున్నాను. అప్పుడున్న కాంగ్రెస్ బిట్వీన్ లైన్స్ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అందరికీ మరి ఆమోదయోగ్యం ఉండింది కాబట్టి వి వర్క్ ఫర్ ఇట్. మరి దాని తర్వాత మేము దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే 2004 నుండి 2020 వరకు 16 సంవత్సరాలకి ఏం జరుగుతుంది మనమే చూస్తున్నాం. మా కుటుంబాన్ని వద్దనుకున్నారు ఫర్ సమ్ రీజన్. 2004 నుండి 2020 వరకు రంగారావు గారు కానీ రాజేశ్వరరావు గారు కానీ ఇది యాక్టివ్గా లేరు. సరే పివి గారిని పక్కన పెట్టారు కదండి ఫర్ సమ్ రీజన్. అది రీజన్ జెన్యున్ రీజనా నాన్ జెన్యున్ రీజనా దట్స్ ఎ సెపరేట్ థింగ్. కొంచెం క్లియర్గా మాట్లాడుకోవాలంటే 5 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్న ఆయన భౌతికాయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్ళిన పార్టీ ఆయన కుటుంబాన్ని ఆదరిస్తుందని మీరు భావించారా? మేము అదే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే వాళ్ళు పెద్దగా ఏమిటి దే హ్యావ్ నాట్ గివెన్ డ్యూ ఇంపార్టెన్స్ టు రంగారావు గారు రాజేశ్వరరావు గారు. కాబట్టి పెద్దగా మేము అంటే అయ్యో పాపము పార్టీ ఓ కాలంలో మేము దీని గురించి బాధపడ్డామే ఈ పార్టీ గురించి అని ఆ యాంగ్విష్ మాత్రం అప్పుడప్పుడు అనిపిస్తుంది. అయ్యో ఈ స్థాయికి వచ్చింది, 60 సీట్ల స్థాయికి వచ్చింది అని అనిపిస్తుంది అంతే తప్ప వెన్ దే డోంట్ వాంట్ అస్ వాట్ కెన్ వి డూ అబౌట్ ఇట్. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న పివి శతజయంతి ఉత్సవాలకి మీకు ఆహ్వానం వచ్చిందా? జయంతి తప్పకుండా సీఎం గారు స్వయంగా నేను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం వచ్చింది కదా. వాళ్ళు మొత్తం కాంగ్రెస్ ఈ జయంతి ఉత్సవాల చైర్మన్ గారు వచ్చారు, అలాగే ఇతర మెంబర్స్ కూడా వచ్చారు. మా ఆఫీస్ దాకా వచ్చి మీరు రావాలి, తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయాలి అని మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అయితే నేను చెప్పింది వారికి ఒకటే, ఇప్పుడు మీరు జయంతి ఉత్సవాలు ఎక్కడ చేస్తున్నారు? హైదరాబాద్లో చేస్తున్నారు, లేక తెలంగాణలో చేస్తున్నారు. ఆయన ప్రధానమంత్రి దేశానికి, ఒక్క తెలంగాణ వరకే పరిమితం చేయడం కరెక్ట్ కాదు. పోనీ మిగతా రాష్ట్రాల్లో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ రాష్ట్రాలే ఉన్నాయి కదా, పంజాబ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, ఇట్లాంటి రాష్ట్రాలని కదా, ఆ రాష్ట్రాలను చేయండి మీరు. వేర్ యు ఆర్ ఇన్ పవర్ చేస్తే ఒక ఆల్ ఇండియా ప్రెజెన్స్ వస్తుంది. తర్వాత ఆయన ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ అనేది మీరు ఆయనకి సరైన గుర్తింపు ఇచ్చిన వాళ్ళు అవుతారు, గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు అని నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఇదే పద్ధతిలో. దే హ్యావ్ రెడ్ ఇట్ అవుట్ ఆల్సో ఇన్ దేర్ మీటింగ్. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే తెలంగాణతో ప్రారంభం చేస్తున్నామండి, ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో మేము ఇంకెక్కువగా పెద్దగా చేయలేకపోతున్నాం. అయితే యువర్ పాయింట్ ఈజ్ వెల్ టేకెన్, తప్పకుండా మా హైకమాండ్కి చెప్తాము. వీ విల్ ట్రై టు అకామిడేట్ యువర్ రిక్వెస్ట్ టు సెలబ్రేట్ ఇట్ ఆల్ ఓవర్ ద కంట్రీ. తప్పకుండా మీ సూచనలు మేము పాటిస్తామండి అని చెప్పడం కూడా జరిగింది. జాతీయ స్థాయి గుర్తింపుల ప్రస్తావన వస్తే మొట్టమొదటి చర్చలోకి వచ్చే అంశం భారతరత్న. అవునండి. భారతరత్న పివి గారికి రాకపోవడానికి కారణం ఏమనిపించింది మీకు ఇప్పటి వరకు రాకపోవడానికి? చెప్పాను కదండి, 2014 వరకు ఇచ్చే అవకాశం లేకుండా, ఎందుకంటే వారేదో
పివి గారి ప్రస్తావన చేయటమే కాంగ్రెస్ అది ఆయనతో అధిష్టానానికి ఇష్టం లేని పరిస్థితి. మాట్లాడించి ఆయన గురించి మాట్లాడడానికే ఇవ్వబడ్డ వ్యక్తులు ఆ స్థాయి గౌరవం ఇస్తే మరి ఎవరేమనుకుంటారని ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉండిందేమో. కాబట్టి అప్పటి వరకు ఆ ప్రస్తావన రాలేదు. దాని తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలాసార్లు ఈ మాట చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఒక 6 నెలల క్రితం ఇప్పుడు పార్లమెంట్లో రేస్ చేశారు. ఏమిటంటే మీరు మన్మోహన్ సింగ్ గారికి అలాగే పివి నరసింహారావు గారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేకపోయారని మోడీ గారే రేస్ చేశారు ఆ పాయింట్. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున అందరూ అడుగుతున్నారు. ఒక కాంగ్రెస్ నాయకుడైన మదన్ మోహన్ మాలవీయకి భారతరత్న వచ్చిన తర్వాత మరో కాంగ్రెస్ నాయకుడైన పివి నరసింహారావు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? తప్పకుండా కనిపిస్తుందండి. తప్పకుండా ఇవ్వాల్సిందే, ఇస్తారని కూడా గట్టి నమ్మకం మాకుంది. ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చారు రీసెంట్లీ. ఆయన త్రూ అండ్ త్రూ కాంగ్రెస్ మ్యాన్. ఆయనకి ఇచ్చినప్పుడు అంటే ఆయనకి సీనియర్ పివి నరసింహారావు గారు ఒకానొక సమయంలో ఆయన పార్టీ వీడి ఇంకో పార్టీ పెట్టుకున్నారు. సంగతి తెలిసింది మనకి. బెంగాల్లో వెళ్ళి ఇంకో కొత్త పార్టీ పెట్టుకున్నారు అప్పుడు రాజీవ్ గాంధీ గారి హయాంలో. అప్పుడు పివి గారే వెంటబడి ఇది వద్దునైనా తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రావాలని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చిన వ్యక్తి పివి గారు. అంటే ఆయన కమిట్మెంట్ టు పార్టీ వాజ్ సో మచ్. కాబట్టి ఆయనకి ఈ సంవత్సరం అన్న ఈ షట్ జయంతి సమయంలో ఆయన గుర్తింపు వస్తుందని మాకు గట్టి నమ్మకం ఉంది. ఇస్తారని హోప్ తప్పకుండా ఉంది. పివి గారి కాలంలో ప్రముఖంగా రాజకీయ చిత్రపటంలో ఉన్న కొంతమంది పేర్లు ప్రస్తావన చేస్తాను. వారితోటి పివి గారి సంబంధాలు ఎట్లా ఉన్నాయో చెప్పండి. సోనియా గాంధీ తోటి పివి నరసింహారావు గారి రాజకీయ సంబంధాలు ఎట్లా ఉన్నాయి ఉండేవి? ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఎలాంటి స్పర్ధలేమి ఉన్నట్టుగా కనిపించలేదు. ఎందుకంటే ఒకవేళ స్పర్ధలు ఉంటే ఆవిడని చెప్పాలి, ఈయనేమని చెప్పాలి. అలాంటివి ఇప్పుడు నేను ఎన్నోసార్లు అడిగాను పివి గారిని. ఆయన ఎప్పుడు చెప్పారు అంత బాగానే ఉంది, ఏమి ప్రాబ్లం ఏం లేదే అని కొట్టుపడేసేవారు తప్ప ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా మాత్రం ఆయన చెప్పలేదు. అంటే ఐ మస్ట్ టెల్ యూ ద ట్రూత్. దాని తర్వాత ఎవరైనా చెవులు నింపితే మరి ఆమెకైనా వేరే ఆలోచనలు వస్తే చెప్పలేను తప్ప ఈయన తరఫు నుండి ఎలాంటి ప్రాబ్లం లేదు. బహుశా ఆ చెవిలో నింపిన కారణంగానే ఆ మరణానంతరం జరిగిన అవమానంగా అది కారణం ఏమైనా దానికి మీరు సూటి ప్రశ్న అడిగారు, దాని సూటి అయిన సమాధానం. మరొక ఈయన తరఫు నుండి ఎలాంటి ప్రాబ్లం లేదు. మరొక నాయకుడు శరద్ పవార్ తోటి ఎట్లా ఉండేది? ఆయనతో మంచి సంబంధాలు ఉండేవండి, ఇబ్బంది ఏం లేదు. ఇనీషియల్గా కొంత ఇన్సెక్యూరిటీకి ఆయన లోనైన మాట వాస్తవమే. కానీ ఎప్పుడైతే ఆయన క్యాబినెట్లో మినిస్టర్ అంటే క్యాబినెట్ డిఫెన్స్ మినిస్టర్గా జాయిన్ అయ్యారు, అప్పటి నుండి చాలా మంచి సంబంధాలు ఉండేవి. ఇంకోటి ఏంటంటే భాషాపరంగా ఇద్దరు ఎప్పుడు కూర్చున్న మరాఠీలో మాట్లాడుకునేవారు. ఒకసారి ఎప్పుడు మాటల సందర్భంలో చెప్పారు శరద్ పవార్ గారు, మా ఇంటి మన 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 ఫ్యామిలీస్కి ఆయన హెడ్ అండి అని. అంటే అంత దూరం వెళ్ళేవారు ఆయన. కానీ ఒక దశలో ప్రధాని పదవి తనకు రావాల్సిన ప్రధాని పదవి పివి గారికి దక్కింది అనే ఫీలింగ్ ఉందనేది ఇనీషియల్ కాలంలో ఆ మాట మీరు అన్నది కరెక్ట్. అంటే ఆయన కూడా కొంత ఇట్లాంటి కొన్ని చెప్పుడు మాటలు విని ఆ పివి గారు ఏదో ఈయన పక్క పెడుతున్నారని ఒక ఆలోచన వచ్చే మాట వాస్తవమే. అయినా ఎప్పుడైతే ఆయనతో క్లోజ్గా మూవ్ కావడం మొదలైందో క్యాబినెట్ మినిస్టర్గా, అది నంబర్ 2 పొజిషన్ ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ అంటే, ఆ పొజిషన్ ఇచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళు ఇనీషియల్గా ఉన్న ఆ దూరాలను తొలగిపోయాయి. పివి నరసింహారావు నాయకత్వాన్ని వ్యతిరేకించి బయటికి వచ్చి సొంతంగా పార్టీ పెట్టిన ఎన్డీ తివారీ, అర్జున్ సింగ్ తివారీ కాంగ్రెస్ మీకు గుర్తుండి ఉంటుంది. వాళ్ళ డిమాండ్ ఏంటంటే సోనియా గాంధీ అధ్యక్ష పదవి చేపట్టాలి, ప్రధానమంత్రి పదవి చేపట్టాలి. అవును, వాళ్ళతో పివి గారి సంబంధాలు ఎట్లుంటాయి? బాగుండేవండి. ఎన్డీ తివారీ గారు ఇక్కడ గవర్నర్గా వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు కలిసాం మేము. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఆయన కళ్ళలో నీళ్ళు పెట్టుకునేవాడు. ఏదో తప్పు జరిగిపోయింది మా వల్ల, పివి గారికి ఆ కాలంలో కొంత చెప్పుడు మాటలు విని మేము ఏదో వేరే కుంపడి పెట్టుకోవాల్సి వచ్చింది తప్ప ఆయనంటే మాకు అత్యంత గౌరవం. ఆయన కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్న వ్యక్తి ఎన్డీ తివారీ గారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే కలిసి పనిచేశారు. దాదాపు
అంటే ఇందిరాగాంధీ టైం నుండి ఇద్దరు కలిసి కానీ పనిచేశారు. విభేదాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రస్తుత అధిష్టానానికి పివి గారికి మధ్య దూరం పెరగడానికి వాళ్ళే కారణం అనే విమర్శలు బాగా వినిపిస్తా అప్పుడు ఉన్నాయి. వచ్చింది అలాంటి పరిస్థితి వచ్చిన మాట వాస్తవమే. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన చాలా ఎత్తు ఎదిగిపోతున్నాడు. వాళ్ళు ఆయన ప్రధానమంత్రిగా అయినప్పుడు ఏదో సంవత్సరం ఉంటాడేమో 2 సంవత్సరాలు ఉంటాడేమో అని అనుకున్నారు తప్ప ఈయన ఇంత చక్కగా పనిచేస్తారని ఇంత గొప్పగా ఆ, దేశ విదేశాల నుండి ఆయన ఖ్యాతి పెరిగిపోతుందని వాళ్ళు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఆ స్థాయికి ఎదిగాడో కొంత మరి రైవలరీ, ఇట్ ఈస్ ఓన్లీ రైవలరీ, నాట్ ఎనిమిటీ. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. యా, ఇక అప్పట్లో కీలకమైనటువంటి తెలుగు రాజకీయ నాయకుల్లో విషయానికి వచ్చేద్దాం. ఎన్టీ రామారావు గారితో సంబంధాలు ఎట్లా? చాలా బాగుండేవండి. ఎన్టీ రామారావు గారు అంటే పివి గారికి చాలా గౌరవం, మ్యూచువల్గా ఉండేది. రామారావు గారికి కూడాను పివి గారు అంటే అద్భుతమైన గౌరవం. ఒక ఉగాది రోజు ఇంటికి భోజనానికి ఇంటికి పిలిచారు. భోజనానికి కూడా వెళ్ళారు. నేను ప్రత్యక్షంగా ఉన్నాను. నేను అది చాలా ఆయన కంటెస్ట్ చేసినప్పుడు క్యాండిడేట్ కూడా పెట్టలేదు. అంటే ఇంకా మెయిన్ ప్లాంక్ ఏమిటి, తెలుగు ఆత్మగౌరవం అన్నది ఎన్టీ రామారావు ఎప్పుడు చెప్పేవారు. మొట్టమొదటిసారి తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యారు అనంటే అంతకంటే గౌరవం ఏముంటుందండి. నేను అడిగే తదుపరి ప్రశ్నకి ఇప్పుడు అడిగే ప్రశ్నలో కొంత భాగాన్ని మిగుల్చుకుంటాను. చంద్రబాబు నాయుడు గారితో సంబంధాలు ఎట్లుండే? బాగుండేదండి. ఎప్పుడు పివి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి గౌరవభావంతో ఉండేవారు. అంతేకాకుండా వీలు దొరికినప్పుడల్లా ఆయనకి బాగా నచ్చిన అంశం పివి గారిలో ఏంటంటే ఎకనామిక్ రిఫార్మ్స్. ఇదే ఈయన ఆలోచన విధానం కూడా అలాగే ఉండింది కాబట్టి ఎక్కడ ఛాన్స్ దొరికినా ఆయన పివి గారు ఎకనామిక్ రిఫార్మ్స్ ఎంత గొప్పగా చేశారు, దానివల్ల దేశం ఎంత చక్కగా బాగుపడింది అన్నది ఆయన ప్రస్తావించేవారు. అందులో సందేహం లేదు. ఇంకో విషయం ఇది చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఇటీవల కాలం 2014లో చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఒక ప్రస్తావన తెచ్చారు అసెంబ్లీలో, ఆయనకి భారతరత్న ఇవ్వాలని. దిస్ రెజల్యూషన్ వాజ్ పాస్డ్ ఇన్ ఏపీ గవర్నమెంట్ అండ్ సెంట్ టు సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఆయన హయాంలో జరిగింది. అంత గౌరవం పివి గారు అంటే ఉండేది అనమాట. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారితో సంబంధాలు ఎట్లా ఉండేవి పివి గారికి? చాలా బాగుండేవండి. ఆయన ఎప్పుడు పివి గారు రాజశేఖర రెడ్డి గారిని అంటే నాకు మంచి ఫ్రెండ్ ఆయన రాజశేఖర రెడ్డి గారు. చాలా కలిసి తిరుగుతుండేవాళ్ళం అప్పుడు. రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు చూసినా ఈజ్ లైక్ ప్రభాకర్ అంటుండేవాడు అనమాట. సో అంత అంటే ఫాదర్లీ రిలేషన్స్ ఉండేవి పివి గారికి. అందుకే ఒకసారి ఎవరో వెళ్ళి ప్రసాద్ గారు, పివిఆర్కే ప్రసాద్ గారు, ఈజ్ అ గుడ్ క్యాండిడేట్ ఫర్ చీఫ్ మినిస్టర్షిప్ అని పివి గారికి చెబితే, ఎస్ ఐ నో దాట్, ఇదే మాట అన్నారు. ఎస్ ఐ నో దాట్, బట్ ఈజ్ యంగ్, లెట్ హిమ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఈ విల్ డెఫినెట్లీ బికమ్ ద చీఫ్ మినిస్టర్ అని అప్పుడు ప్రెడిక్ట్ చేశారు. కానీ అదే సందర్భంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డికి తన అవకాశాన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఇచ్చారు అని చెప్పి పివి గారి మీద కాస్త కోపం ఉంది రాజశేఖర రెడ్డి గారికి అంటారు. నిజమేనా? మీకు బాగా తెలుసు? నాకైతే ఎప్పుడు ఆ మాట చెప్పలేదు. సరే మరి ఇంటర్నల్గా నాకు తెలియకుండా ఆయన ఏమైనా ఫీల్ అయ్యారేమో తెలియదు, కానీ నాతో చాలా బాగుండేవారు. అండ్ ఎప్పుడు ఆయన పివి గారి గురించి అయ్యో నాకేదో అన్యాయం జరిగిపోయింది, ఈయన వల్ల జరిగిందని ఎప్పుడు అట్లాంటి ఫీలింగ్ ఎప్పుడు ఆయన నాకు ఇచ్చిన దాఖలాలు లేవండి. కాబట్టి ఆయనకి ఏదో మరి ఇంటర్నల్గా ఏదో ఫీలింగ్ ఉందని మరి నేను అంటే చెప్పాను. కర్నూలు మీటింగ్లో చెప్పులు వేసింది కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద చెప్పులు వేసిన ఘటన కూడా ప్రస్తావన చేస్తుంటారు, దాని గురించి మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఏం జరిగింది ఏం జరగలేదు అన్నది ఎందుకు జరిగింది అనేది మనం అది పక్కన పెడితే, అంటే రిలేషన్షిప్ మీరు అడుగుతున్నారు కాబట్టి పివి గారికి రాజశేఖర రెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయి, అంతవరకు నేను చెప్పగలను. ఇప్పుడు సరే ఇంటర్నల్ పాలిటిక్స్, లోకల్ పాలిటిక్స్, తర్వాత డిస్ట్రిక్ట్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో మనం ఆ స్థాయికి వెళ్ళడం సబబు కాదేమో, కానీ ఆయన వరకు పివి గారి వరకు రాజశేఖర రెడ్డి గారు అంటే మంచి అభిప్రాయంతో ఉండేవారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా పివి గారు అంటే బాగా చాలా గౌరవం ఇచ్చి మాట్లాడేవారు. అందుకని ఎన్నోసార్లు నేను ఆయన కలిశాను, ఆయన మంచి మిత్రుడు కాబట్టి నేను ఈ మాట చెప్పగలుగుతాను. ఇద్దరు భారత ప్రధానుల మధ్య సంబంధాల గురించి వద్దాం. అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావు, వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఎట్లా ఉండేవి? అద్భుతంగా ఉండేవి. అసలు అంటే మీకు నేపథ్యం కావాలంటే ఏమిటంటే వాళ్ళిద్దరికీ సాహిత్యం పట్ల ఇద్దరు మంచి కవులు, ఇద్దరు కవులు, హిందీలో మరి హిందీ భాషలో ఇద్దరికీ మంచి పట్టున్న వ్యక్తులు.
ఇంకో విషయం తెలవాల్సింది ఏంటంటే ఆయన ఎక్స్టర్నల్ అఫేర్స్ అంటే 1980లో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా ఉండేవారు మన వాజ్పేయి గారు. మొరార్జీ దేశాయ్ క్యాబ్. మొరార్జీ దేశ్ అంటే ఆయనది అయిపోయింది, పివి గారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అయ్యారు. యా. తర్వాత 1996లో ఇతను ప్రధానమంత్రి పదవి అయిపోయిన తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యారు. యా. సో అట్లా ఇంకోటి ఏమిటంటే మన ఐక్యరాజ్య సమితికి ప్రతినిధి బృందాన్ని పంపారు. అక్కడ ప్రతినిధిగా మన ఇండియన్ రిప్రజెంటేటివ్ పంపించడం జరిగింది. వాళ్ళిద్దరికీ అద్భుతమైన సంబంధం అండి. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. ఎప్పుడు పార్టీ కానీ ఐడియాలజీ కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు అట్లాంటిది అసలు ఆయన ఎవరితో అందరితో అలాగే ఉండేవారు. వాజ్పేయి గారు అంటే ఇంక ఎక్కువగా, ఎందుకంటే ఈ కవిత్వం, ఈ భాషాపరంగా వాళ్ళకున్న, సాహిత్యపరంగా వాళ్ళకున్న ఆ ఇంట్రెస్ట్ బట్టి ఇంకా ఎక్కువగా ఆయనతో సమయం స్పెండ్ చేసేవారు అన్నమాట. ఇంకా పోఖ్రాన్ పరీక్షల గురించి కూడా మాట్లాడతారు. పోఖ్రాన్ అప్పుడు ఆయన అంటే 91 నుండి 95 వరకు న్యూక్లియర్ టెక్నాలజీ కంప్లీట్గా డెవలప్మెంట్ జరిగింది పివిఆర్ హయాంలో. అయితే కొన్ని కారణాల వశాత్ అంటే హీ కుడ్ హావ్ డన్ ఇట్ 1995, 96లో. ఇదే అక్కడ ఈజ్ ఎ నేషనలిస్ట్ అని చెప్పడానికి హీ కుడ్ ఈజీలీ డన్ ఇట్. కానీ అది పరీక్ష జరపడం వల్ల దిల్ బి రిపర్కషన్స్, శాంక్షన్స్, యుఎస్ శాంక్షన్స్ వస్తాయి, ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో కొంత రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే గవర్నమెంట్ ఎలా ఉంటుందో, మరియు అది తట్టుకునే శక్తి ఉంటుందో లేదో అన్న ఒకే ఒక ఆలోచనతో పివి గారు లాస్ట్ మినిట్లో అణు పరీక్షలు జరపడానికి కొంచెం వెనుకాడారనమాట. కానీ వాజ్పేయి గారు అయితే ఇప్పుడు చీఫ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ఆయనకు ధైర్యం వచ్చింది. వెళ్ళి ఫస్ట్ థింగ్ వాట్ ఈ టోల్డ్ హిమ్ వాజ్ దట్ ఏంటంటే సామాగ్రి తయారు హై, आप जब चाहे तब आप विस्फोट कर सकते हैं అని ఒక చిన్న చీటీలో వెళ్ళి వాజ్పేయి గారి చేతిలో పెట్టొచ్చారంటే. ఈ మాట ఎవరో చెప్పింది కాదు, వాజ్పేయి గారే పివి గారి మరణానంతరం చెప్పారు. అండ్ హి సేస్ ద డ్యూ క్రెడిట్ ఫార్ న్యూక్లియర్ టెక్నాలజీ షుడ్ గో టు మిస్టర్ నరసింహరావు. ఈ షుడ్ బి టర్మ్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి వారిద్దరి సంబంధాలు అద్భుతంగా ఉండేవి, నో డౌట్ అబౌట్ దాట్. ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్, ఫాదర్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అవునండి. కాసేపు ఇవన్నీ పక్కన పెడదాం, ఫాదర్ ఆఫ్ ప్రభాకర్ రావు గురించి మాట్లాడదాం. హౌ డూ యూ డిఫైన్ యువర్ ఫాదర్? మై ఫాదర్ అంటే ఆయన అబ్బాయిగా పుట్టడం నేను పూర్వజన సుకృతంగా నేను భావిస్తానండి. ఆయనలో ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని నేను చూశాను. అంటే ఆయన ఎప్పుడూ ఇది చెయ్యి, ఇది చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు. జీవితాంతం మేము ఎప్పుడు ఎవరు కూర్చొని సర్మనైజింగ్ కానీ లేక లెక్చరింగ్ కానీ ఎప్పుడు చేయలేదు, మెంటరింగ్ కానీ ఎప్పుడు చేయలేదు. హీ యూస్ టు డూ ఇట్ విత్ డెమాన్స్ట్రేషన్. ఇప్పుడు ఒక తండ్రిని చూసి సంతానం నేర్చుకుంటుంది ఎట్లా ఉండాలి, హౌ టు బిహేవ్, హౌ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ అని. ఆయన బై ఎగ్జాంపుల్ యూస్ టు టెల్ అస్. అబద్ధం చెప్పకూడదు అనేది ఒకటి, అబద్ధం చెప్పకుండా ఉండడం ఇంకొకటి. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడంగా మేము చూడలేదు. కాబట్టి అరే అబద్ధం ఆడడం తప్పు కదా అని అంటే ఆటోమేటిక్గా తెలిసిపోయింది మాకు. ఇట్లా బై డెమాన్స్ట్రేషన్, బై ఎగ్జాంపుల్ యూస్ టు గివ్ అస్ యూనో, మాకు అవకాశం ఇచ్చారు ఆయన నేర్చుకోవడానికి. కాబట్టి సరే మాకు ఎక్కువ సమయం ఇస్తే బాగుండేదేమో అని చాలామంది అంటారు. కానీ మాకెప్పుడు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలిగించలేదండి. ఫిజికల్లీ మా పక్కన లేకున్నా ఎప్పుడు మా పక్కనే ఉన్నట్టుగా మాకు ఆ భరోసా ఇచ్చేవారు. సో ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే మాకు చిన్నప్పటి నుండి కూడా మాకేం చెప్పారంటే, నాన్నగారు చాలా ఇంపార్టెంట్ పని చేస్తున్నారు, ఆయన ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదు, మనం యూ షుడ్ నో హౌ టు ఫెండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆయన దేశానికి సంబంధించిన పనులు ఏదో చేస్తున్నారు, ఆయన ఎంత డిస్టర్బ్ చేయకుండా ఉంటే అంత బాగా చేస్తారు. కాబట్టి యూ షుడ్ ఓన్లీ గో అండ్ డిస్టర్బ్ వేర్ బేర్ మినిమం రిక్వైర్మెంట్స్ తప్ప. ఇంకోటి మా అమ్మ అప్పుడు షీ వాజ్ అలైవ్ కాబట్టి మా అవసరాలనే ఆవిడే చూసింది. కాబట్టి మేము పివి గారిలో ఏంటంటే ఒక
ఆ, ఒక ఋషిని చూసాం, తపస్సు చేసే ఋషి. ఆయన పనిచేస్తున్నప్పుడు మీరు చూడాలి, ఒక అద్భుతమైన ఫీలింగ్ అదనమాట. ఒక 10 పుస్తకాలు ముందు చుట్టూ పెట్టుకొని, కంప్యూటర్ పెట్టుకొని, అదే పనిగా గంటల తరబడి. ఇట్స్ ప్లెజర్ టు సీ ఎ పర్సన్ హీ వర్కింగ్. వాజ్ అ కంటిన్యూడ్ లెర్నర్. ఆయన జీవితం అంతా శ్రద్ధావాన్ లేకపోతే జ్ఞానం అని చెప్పేవారు. ఎగ్జాక్ట్లీ. ఆయన ఆయన చివరి దశలో కూడా తెలుగు కంప్యూటర్ టైపింగ్ కూడా అంతేకాదు, మీకు కొన్ని నేర్చుకున్నారు. ఆసక్తికరమైన విషయాలు చెబుతాను. 65 సంవత్సరాల కంప్యూటర్ నేర్చుకున్నాను. యా. అలాగే 82 సంవత్సరాలు, ఇది చాలామంది తెలియని విషయం, 82వ సంవత్సరంలో ఆయన కీబోర్డ్ నేర్చుకున్నాను, ఎలక్ట్రానిక్ కీబోర్డ్. 2 సంవత్సరాలు దాని మీద అదే ఐఎమ్ రెడీ టు గివ్ ఎ కన్సర్ట్ అన్నారు. రెడీ టు గివ్ ఎ కన్సర్ట్ అన్నారండి. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ వయసులో అంటే ఆయనకి సంగీత జ్ఞానం ఉండింది, కానీ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండింది ఆయనకి. ఏదో మందులు తిని ఏదో పనులు తన పని తాను చేసుకునే ఆ సమయంలో ఇలాంటి కొత్త స్కిల్ నేర్చుకోవాలని ఒక ఆసక్తి. అంటే ఐ వాజ్ ఎ స్టూడెంట్ త్రూ అవుట్ హిస్ లైఫ్. నిత్య విద్యార్థి అంటారు చూడండి, ఆయన అలాగే ఆయన సమయం స్పెండ్ చేశారండి. అంటే ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు ఏదైతే యూనివర్సిటీ ఆయన్ని బహిష్కరించిందో అదే యూనివర్సిటీ ఆయన ప్రధాని అయిన తర్వాత క్షమాపణ చెప్పింది నాకు గుర్తుంది బాగా. మీకు గుర్తుండి ఉంటుంది. అవునండి. ఉస్మానియా యూనివర్సిటీ 75 సంవత్సరాల వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు, ప్లాటినం జూబ్లీకి వెళ్ళిన వచ్చినప్పుడు చెప్పాను. అవునండి, అవునండి. ఈ మొత్తం జర్నీలో అన్నట్టు అడగటం మర్చిపోయాను, మీరు నాన్నగారిని ఏమని పిలిచేవారు? బాపు అనేవాడు. బాపు. మన తెలంగాణలో అందరూ అలాగే పిలిచేవారు. బాపు. ఓకే. ఇంత జర్నీలో బాబు మీకు మిగిల్చెల్లిన అతిపెద్ద జ్ఞాపకం ఏంటి? అతిపెద్ద విషాదం ఏంటి? అతిపెద్ద విషాదం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ గురించి అంత తపన చెందిన వ్యక్తికి అయ్యో చివరి దశలో కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్లోకి అయిన బాడీ పోలేకపోయింది అనేది ఒక పెద్ద విషాదం నాకు. అంత్యక్రియలు ఏదో చాలా గొప్పగా చేస్తారని హైదరాబాద్ తీసుకొచ్చి చేయలేకపోయారేమని, ఇట్లాంటివి అవి దాన్ని నోబడీ కెన్ చేంజ్ ఇట్ నౌ. అది ఆ విషాదం మనలో ఉండిపోతుంది. ఇంకోటి ఏమన్నారు? అతిపెద్ద జ్ఞాపకం ఏంటి అతిపెద్ద బాబుతోటి? అతిపెద్ద జ్ఞాపకం మాకు ఆయన చూడడమే, ప్రతిరోజు ఆయన చేస్తున్న పని మేము గమనించడమే మాకు జ్ఞాపకం ఉండేది. అంటే వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 4 months, వన్స్ ఇన్ 6 months మేము కలిసేవాళ్ళం. నేను కలిసి ఉన్నది మీకు చాలామంది తెలియదు ఏమిటో. 1961 నుండి 1972 వరకు మాత్రమే, 1973 వరకు 12 సంవత్సరాల వరకే మేమంతా కలిసి ఉన్నాం. అంతకుముందు మేము ఊర్లో ఉండేవాళ్ళం, ఆయన హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మేమంతా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళారు. సో ఆయన దగ్గరగా చూడడం, ఆయనతో మాట్లాడడం, ఆయన ఈ నెవర్ బిలీవ్డ్ ఇన్ గివింగ్ సమ్ టైమ్, ఈ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ క్వాలిటీ టైం. ఎప్పుడూ మాతో కలిసి ఉన్న అంత కంపెన్సేసివ్ చేసేవారు అనమాట. ఆ 3 నెలల గ్యాప్ని, 6 months టైంని ఎంతో చక్కగా మాతో కలిసి ఉండి, మాతో ఆయన అనుభవాలు పంచుకోవడం కానీ, మా అనుభవాలు ఏం చేశారు ఇంతకాలం, మా అమ్మాయిని తీసుకొచ్చి రమ్మని ఏదో పాట పాడమనో, లేక వీలుంటే మన ఇక సంగీతం, ఇట్లాంటి చక్కగా క్వాలిటీ టైం ఈ బిలీవ్డ్ ఇన్. అవే జ్ఞాపకాలు మాకు. ఇంకోటి, హిస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫర్ అస్. ఒక మనిషి అంటే ఇలా ఉండాలి, ఇలా అబద్ధం చెప్పకుండా ఉండాలి, పని మీద ఇంత శ్రద్ధగా ఉండాలి, తర్వాత జీవితం అంటే మన కోసమే కాకుండా ఇతరుల కోసం బ్రతకాలి. ఇట్లాంటివన్నీ ఆయన హీ ఈస్ జస్ట్ గేవ్ అస్ బై ఎగ్జాంపుల్. ఇవన్నీ జ్ఞాపకాలు. He taught you everything by example, practice. by example. కాబట్టి ఇవన్నీ అద్భుతమైన జ్ఞాపకాలండి మాకు. ఒక విషయం చెబుతాను మీకు, అంటే ఇది నా అనుభవంలో జరిగిన విషయం కాబట్టి, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ పర్టినెంట్ టు ద యంగర్ జనరేషన్ టుడే. ప్రతి ఇంటర్వ్యూలో నేను చెబుతుంటాను. అది 2002లో ఆయనకి ఫింగర్స్ ప్రాబ్లం వచ్చింది, మీరు వినే ఉంటారు ఇది. డాక్టర్లు ఏం చెప్పారంటే, ఒక సాఫ్ట్ బాల్ చేతికిచ్చి మీరు ప్రెస్ చేస్తూ ఉండండి అని అన్నారట. అయితే ఆయన అన్నాడు, ఈ ప్రెస్సింగ్ ఇదంతా గొడవ ఎందుకు, మనకి ఒక కీబోర్డ్ తీసుకురామని. 2 సంవత్సరాలు ఆ కీబోర్డ్ మీద
ఆయన అది నేర్చుకుని ఐఎమ్ రెడీ ఫర్ ఎ కన్సర్ట్. అంటే దీంట్లో నేర్చుకోవడం ఒక్కటైతే రెండోది అంటే ఒక క్రైసిస్ని హౌ టు హ్యాండిల్. ఇప్పుడు ఫింగర్స్ సరిగా లేవనేది ఒక క్రైసిస్. ఆ క్రైసిస్ని ఒక అడ్వాంటేజ్ కింద ఎలా మలుచుకోవాలన్నది ఆయన దగ్గర మేము నేర్చుకున్నాం. ఇప్పుడు దాట్ క్వాలిటీ వాజ్ నాట్ దేర్. 1991 పరిస్థితి ఏంటంటే దేశంలో అది వాజ్ అ క్రైసిస్. ఆ క్రైసిస్ని ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకురావడానికి యూజ్ యాజ్ అ ప్రిటెక్స్ట్, యాజ్ అన్ ఆపర్చునిటీ. ఇది మేము ఆయన దగ్గర నేర్చుకున్నామండి. సో ఇవన్నీ జ్ఞాపకాలు మాకు ఇక చిరస్థాయిగా ఉండిపోతాయి. తప్పకుండా అలాంటి వ్యక్తిని మేము మళ్ళీ ఎక్కడ చూస్తామా అని మేము ఈ జనంలో మేము ఊహించలేమండి. చివరి ప్రశ్న, శత జయంతి ఉత్సవాలు అయిపోయేలోపు మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న వస్తుందని ఒక సాధారణ భారత పౌరుడిగా మీరు ఆశిస్తున్నారా? నేను పివి గారి కొడుకు అడగట్లేదు ఈ ప్రశ్న. అంటే చాలా ఇప్పుడు ఒక అప్రూవర్ లాగా వచ్చిందండి. యావత్ దేశం ఎక్కువ ఏదో తెలంగాణలోనో లేక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రతిరోజు సైన్ దిస్ పిటిషన్ అని మాకు మెసేజెస్ వస్తుంటాయి. అవేవో ఆయన పార్టీ పరంగానో లేక లీడర్లో పంపించేవి కాదు, ప్రజల్లో వచ్చింది అది. ప్రజల్లో ఏంటంటే ఇంత గొప్ప మనిషికి, దేశానికి ఇంత సేవ చేసిన వ్యక్తికి మరి భారతరత్న ఇవ్వాలి కదా అన్నది ఒకటి ప్రజల్లో వచ్చింది. కాబట్టి ప్రజల్లో ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుందని నేను అనుకుంటున్నాను. వీఆర్ వెరీ హోప్ఫుల్ దట్ దిస్ ఇయర్ హీ విల్ గెట్ హిస్ భారతరత్న. ఇది మాజీ ప్రధాని, మన తెలుగువారికి ఐకానిక్ లీడర్, విశ్వనాయకుడిగా కొంతమంది మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన విశ్వనాయకుడు అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే ప్రభాకర్ రావు గారి ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు ఆయన విశ్వ మానవుడు అని. అందుకే ఆ పదం వాడాను. అటువంటి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఉధృతంగా జరుగుతున్న ఈ నేపథ్యంలో భారతరత్న డిమాండ్ మరోసారి ఉధృతంగా తెర మీదకి వచ్చింది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఆ డిమాండ్ని బలంగా ముందుకు తీసుకెళ్తుంటే మిగతా చోట్ల నుంచి కూడా ఆ గొంతు కలుపుతున్నారు సాధారణ ప్రజల నుంచి రాజకీయ పార్టీల వరకు. అన్ని పార్టీల డిమాండ్ ఆచరణ రూపం దాల్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో చూద్దాం. ఇది ప్రభాకర్ రావు గారితో టాక్ షో విత్ అరవింద్ పల్లి. నమస్కారం ప్రభాకర్ రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.